అందరికీ నమస్కారం। ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది। 3 పార్టీలు 3 జెండాలు 300 రూపాయలతో తీసుకొచ్చిన పెయిడ్ జనం అయినా కూడా సభ నిండుగా లేదని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు। గతంలో నేనున్నప్పుడు ఎలాంటి మీటింగులు జరిగినాయి, కానీ ఈరోజు మేము లేకపోబట్టి ప్రజలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఆదరించలా। కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది। కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది। పంజా సెంటర్ సాక్షిగా ముస్లింల మీద పవన్ కళ్యాణ్ విషపు పంజా విసిరారు। 4% మైనార్టీల రిజర్వేషన్లు రద్దు సబబే అని పంజా సెంటర్ వేదికగా మాట్లాడారు। బీజేపీ ఏదైతే ముస్లిం రిజర్వేషన్ల రద్దుకి ప్రకటన చేసిందో దానికి అనుకూలంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా 4% రిజర్వేషన్లు సబబే అని మాట్లాడి ముస్లింల పట్ల ఆయన వ్యతిరేక భావాన్ని చూపించారు। మీటింగ్ మొదట్లో ఏం మాట్లాడారు? బలమైన నాయకుల సమూహం ఉండాలని చెప్పారు। కొద్దిసేపు ఆగి నాయకులు కాదు కార్యకర్తలు ఉంటారు, వేరే మహిళలు ఉంటారని మాట్లాడుతున్నారు। అంటే మీ ప్రసంగంలో మొదట ఏది మాట్లాడతారో తర్వాత ఏది మాట్లాడతారో మీకే గుర్తుండదో, మీరే గందరగోళపడతారు। మీరు ప్రజలకి ఏం మేలు చేస్తారు? ఇంకా ప్రజలకి ఏం మేలు చేస్తారు? సమాధానం చెప్పండి। పాలిటిక్స్ అంటే ఏదో సరదా కాదంటే మీకేం సరదా? మాలాంటి నాయకులు నమ్మి ఆస్తులు సంపాదించడం సరదానా? లేకపోతే ఆడపిల్లల్ని మీ ఆనందానికి వాడుకొని వదిలేయడం మీకు సరదానా? ఏం సరదా మీకు? బాధ్యత లేనటువంటి వ్యక్తి మీరు। కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని ప్రేమించే బాధ్యత లేని వ్యక్తి మీరు రాష్ట్ర ప్రజల్ని బాధ్యతగా చూసుకుంటారంటే ఎవరు నమ్ముతారా? అసలు ముందు మీ మీద గృహహింస చట్టం పెట్టాలి। మీ చేతిలో బలైపోతున్నటువంటి ఆడపిల్లల జీవితాల్ని రక్షించేందుకు ముందు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మీద గృహహింస చట్టం పెట్టాలి। లేకపోతే ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు మీ చేతిలో బలైపోతాయో, మీ సరదాకి ఎంతమంది ఆడపిల్లలు కన్నీళ్ళు కార్చాలో రాష్ట్ర మహిళలందరూ కూడా ఆలోచన చేయాలి। అట్లాగనే పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు। మీరు కదా పాపం కాపు సామాజిక వర్గాన్ని, యువతని, మాలాంటి బీసీల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి ఆ ఓట్లన్నింటినీ కూడా ప్యాకేజీ కోసం చంద్రబాబు గారికి అమ్ముకొని మాయ చేసినటువంటి మీరు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా? కనీసం మీ మేనిఫెస్టో గురించి మాట్లాడలేదే? ఏంటి మీ మేనిఫెస్టో? తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనే జనసేన బీజేపీ మేనిఫెస్టోనా? అసలు మీకు మేనిఫెస్టో లేదే? ఒక్క అంశం మాట్లాడారు అంశాల మీద చెప్పండి। మార్పు కావాలని వచ్చారంటున్నారు। మీరు ఏం మార్పు తీసుకొచ్చారు? తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడం, చంద్రబాబు గారికి సేవకుడిగా ఉండడం తప్పించి మీరు ఏం మార్పు తీసుకొచ్చారో సమాధానం చెప్పండి। ముందు సమాధానం చెప్పండి। కాపు రిజర్వేషన్ల గురించి పోరాటం చేసి అనేక అవమానాలు, బాధలు పడ్డ ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వలేదంటే కాపు రిజర్వేషన్లకి మీరు వ్యతిరేకమనేగా అర్థం? ముందు దీని మీద సమాధానం చెప్పండి। కాపు రిజర్వేషన్స్కి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనుకూలమా వ్యతిరేకమా? దీనికి సమాధానం చెప్పండి। అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీకు తెలియదు। వాలంటీర్ ఉద్యోగానికి, సచివాలయాల్లో ఇచ్చిన ఉద్యోగాలకి తేడా తెలుసా మీకు? రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో 2,30,000 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికనిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। వాలంటీర్ ఉద్యోగానికే, అదేవిధంగా సచివాలయాల్లో ఇచ్చిన పర్మనెంట్ ఉద్యోగాలకి తేడా తెలవలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లా। ప్రజలు మిమ్మల్ని
యాక్సెప్ట్ చేయట్లా. ఏమని మాట్లాడుతున్నారు? కొత్త తరం నాయకులను తయారు చేస్తారా? ఈ మాయ మాటలు ఆపాలి మీరు. ఉన్న నాయకుల మొత్తాలని అమ్మేసుకొని ఆస్తులు సంపాదించుకొని మీరు మళ్ళీ కొత్త నాయకులను తయారు చేయడం ఏంటి? నాలాంటి నాయకులందరిని అమ్మేశారు కదా. ఇప్పటి వరకు ఏదో అనుకున్నాం, కొత్త స్టోరీ చెప్పాడు. 30 కోట్ల స్టోరీ చెప్పకుండా పశ్చిమ సీటు గురించి కొత్త స్టోరీ చెప్పారు. అమరావతి గురించి అంట సుజనా చౌదరి గారికి టికెట్ ఇచ్చారంట. సుజనా చౌదరి గారంట ఢిల్లీలో వెళ్ళి బాగా మాట్లాడతారంట. మరి నువ్వేం చేస్తావు? గాడిదలు కాస్తావా? పవన్ కళ్యాణ్ గారు మీరు గాడిదలు కాస్తారా? మోడీ గారితో నాకు పరిచయం ఉంది, అమిత్ షా గారితో నాకు పరిచయం ఉందని చెప్పారు కదా మీరు. మరి అమరావతి గురించి మీరు మాట్లాడరా? పశ్చిమ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తే నేను కూడా బలంగా ఉండేవాడిని కదా, మాట్లాడేవాడిని కదా. మీరు ఉన్నారు కదా అమిత్ షా గారితో, మోడీ గారితో మాట్లాడడానికి. ఇది కూడా పచ్చి అబద్ధమేగా మీరు చెప్పింది. 30 కోట్ల రూపాయల ప్యాకేజీని తప్పించడానికి ఇటువంటి మాట మాట్లాడారు. ఈ అబద్ధం కూడా అతగల. మేము 30 కోట్ల రూపాయల ప్యాకేజీ విషయం, నా సీటు అమ్ముకున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. పశ్చిమ నియోజకవర్గంలో మీకు తగిన బుద్ధి అయితే చెప్తారు. అట్లాగనే నన్ను పెంచారంట. మొదట నేను ఉద్యమకారుణ్ణి. నా ఉద్యమాలు పోరాటాలు నచ్చే కదా మీరు నన్ను జనసేన పార్టీలో తీసుకున్నారు. మేము బీసీ సంఘంలో కార్యక్రమాలు చేసినప్పుడు కూడా, ఆర్ కృష్ణయ్య గారితో కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీ ఫోటో వేసాం. మేము మిమ్మల్ని పెంచాం. మేము మిమ్మల్ని విజయవాడ నగరంలో బీసీలకి పరిచయం చేశాం, బహుజనులకి పరిచయం చేశాం, అన్ని వర్గాలకి పరిచయం చేశాం. మీరు నన్ను పెంచలా, నేను మిమ్మల్ని పెంచా. జనసేన పార్టీని పెంచా. మీరు నిజంగా పెంచేలాగైతే రాష్ట్రంలో అన్ని చోట్ల మీరు జనసేన పార్టీని పెంచుకోవచ్చుగా. కనీసం ఈరోజు పిఠాపురంలో ఓడిపోతానని మీరే చెప్తున్నారు. మీ బలహీనమైన మాటలు ఎవడన్నా నమ్ముతారా? ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోలేని మీరు, ఒక నియోజకవర్గంలో గెలవలేనటువంటి మీరు నన్ను పెంచడం ఏంటి? నేను స్వతహాగా ఉద్యమకారుణ్ణి. నేనే మిమ్మల్ని, మీ పార్టీని పెంచా, నా ఆస్తులు అమ్ముకున్నా. ఇట్లాంటి పనికిమాలిన మాటలు ఆపి ఇక నుంచి అయినా సరే ప్రజల్ని మోసం చేయడం, కాపు కులస్తులను మోసం చేయడం, యువతను మోసం చేయడం, నాలాంటి బీసీలను మోసం చేయడం ఆప్ చేయాలి. మా వర్గాలన్నిటికీ మీరు క్షమాపణ చెప్పాలి. మీరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీలో ఆవిర్భావం నుంచి పనిచేసిన ఒక్కరికన్నా టికెట్ ఇచ్చారా? కొత్త తరం నాయకులను తయారు చేస్తారంట. మా రక్తాలు ఇంకా ఏం తాగుతారా మీరు? మా జీవితాలను ఇంకా ఏం నాశనం చేస్తారు? కొత్త నాయకులను తయారు చేస్తామంట. ఉన్న నాయకులను నమ్ముకొని కొత్త నాయకులనంట. ఇంకా మా రక్తాలు ఏం తాగుతారు? మా జీవితాలను ఇంకా ఏం బలి చేస్తారు మీరు? ఏం బలి చేస్తారు? దీనికి సమాధానం చెప్పండి. బాధ్యత లేని మీలాంటి వ్యక్తి మాటలు వింటే సమాజం సర్వనాశనం అయిపోతుంది. అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యమా? బీసీలకు ఎక్కడైనా ప్రాతినిధ్యం ఇచ్చారా? ఎక్కడైనా సీట్లు ఇచ్చారా? ముస్లింలకు ఎక్కడైనా సీట్లు ఇచ్చారా? మహిళలకు ఎక్కడైనా సీట్లు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ముందు వీటికి సమాధానం చెప్పండి. మీరు కేవలం పెత్తందారుల పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. డబ్బున్న వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నారు. పేదలంటే మీకు చిన్న చూపు, పేదలంటే మీకు అసహ్యం. అందుకనే మీరు ఎవరికి టికెట్లు ఇవ్వలేదు, పెంచలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుసా? ఇవాళ జన సైనికులందరూ బాగా చెవులు రిక్కించనాలి. వేదిక మీద నుంచొని మళ్ళీ టీడీపీ బీజేపీ నాయకులను అటు ఇటు పెట్టుకొని జన సైనికులకి క్రమశిక్షణ లేదు అని తిట్టినటువంటి నాయకుడివి నువ్వు. మీ సొంత కార్యకర్తల్నే మీకు క్రమశిక్షణ లేదు అని తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ నిజ స్వరూపాన్ని జన సైనికులు గుర్తించాలి. ఒక పక్కన బీజేపీ నాయకుల్నే, ఒక పక్కన ఎవరిని? పసుపు నాయకులన, టీడీపీ నాయకులను పెట్టుకొని జన సైనికులు తిట్టడం ఏంటి? క్రమశిక్షణ లేదని తిడతావా? బుద్ధుందా మీకు? అసలు బుద్ధుందా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి మీరు. మాట ఇస్తే మాట మీద నిలబడతారు. అభివృద్ధి, సంక్షేమం,
సమపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చూసి నేర్చుకోండి. అట్లాగే ఇవాళ పొద్దున్న ప్రెస్ మీట్లో మాట్లాడా, మీకు పసుపు గంజాయి బాగా ఎక్కి ఊగుతున్నారని, అందుకని వాళ్ళు ఊగల స్టేజ్ మీద ఎవరిని ఓపల, ఎక్కడ ఊగల ఎవరిని ఓపల. ఆ మాత్రం క్రమశిక్షణలో పెట్టే చాలేదు, పెట్టా క్రమశిక్షణలో కంట్రోల్ చేస్తా. భయం మాకు లేదు, ఉద్యమాల్లో నుంచి వచ్చాం, నిజాయితీయే మా డిఎన్ఏలో ఉంది. మా పోరాటం అంటే ఏంటో చూపిస్తా, భయం లేని వ్యక్తులం మేము, భయం లేని వ్యక్తులం. పోరాటం అంటే ఏంటో మీకు రాబోయే రోజుల్లో మరింత బలంగా చూపిస్తా.